ప్రతి సంవత్సరం అంటే 2014వ సంవత్సరంలో కేంద్ర మంత్రివర్యులు చిరంజీవి గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరిగింది. దీనికి ముందు కార్యరూపం దాల్చడానికి గల కారకులు మాజీ శాసనసభ్యులు టీటీడీ మాజీ మెంబర్ రౌత్ సూర్యప్రకాశరావు గారు, అలాగే కందులు దుర్గేష్ గారు, మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే తోట సుబ్బారావు గారు, ఇసుకపల్లి వీర్రాజు గారు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, ఎస్వీఆర్ అసోసియేషను, చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మా కొత్తపేట రాజు వాళ్ళ సభ్యులు దీంట్లో పూర్తిగా ఎప్పటికప్పుడు విజయవంతం చేయడానికి గల కారకులు వీరు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా చేయడానికి గల కారణం ట్రస్ట్ సభ్యులు కానీ లేకపోతే ఎస్వీఆర్ అభిమానులు కానీ మా చిరంజీవి ఫ్యాన్స్ కానీ అందరూ కూడా ఇక్కడికి ఎప్పుడు విచ్చేయడం విజయవంతం చేయడానికి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎస్వీఆర్ గారి గురించి మనం చెప్పాల్సి వస్తే సినిమా రంగంలో మొత్తం భారతదేశంలోనే అత్యంత గర్వించదగ్గటువంటి నటుడు ఎస్వి రంగారావు గారు. ఆయన ఏ పాత్రనైనా సరే, అటు కీచక పాత్ర కానివ్వండి, దుర్యోధన పాత్ర కానివ్వండి, రావణాసురుడు కానివ్వండి, ఏదైనా సరే, అలాగే ప్రత్యేకంగా ఓ తాత పాత్ర కానీ, ఒక విలన్ పాత్ర కానీ, ఒక హీరో పాత్ర కానీ అన్ని పాత్రలు పోషించి జకర్తాలో కూడా అవార్డు పొందినటువంటి వ్యక్తి ఆయన. మహానుభావుడు. ఆయన కీర్తించవలసినటువంటి బాధ్యత మన ఆంధ్రులకి అందరికీ కూడా బాధ్యత ఉంది కాబట్టి ఆ గౌరవార్థం ఆయన్ని ఘనంగా నివాళులు అర్పించడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది జయంతి రోజు, వర్ధంతి రోజు కూడా చేయడం జరుగుతుంది. అలాగే పేదలందరికీ కూడా ఆ రోజు చీరల పంపిణీ కార్యక్రమం, లేకపోతే మా కార్యకర్తలకి చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ప్రజాప్రతినిధులు, రాజమండ్రి పుర ప్రముఖులు అందరూ కూడా విచ్చేసి వారి యొక్క నివాళులు అర్పించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని చిరంజీవి ఫ్యాన్స్ మన అధ్యక్షులు కొత్తపేట రాజా, అలాగే మా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున యనమల రంగబాబు, అలాగే కాపు నాయకులు గుద్దేరు రఘు, తర్వాత లలితానగర్ వాసు దర్శనం జరిపించడం జరుగుతుంది. వాళ్ళు ఈ సంవత్సరం రంగబాబు రాజా కూడా ఘనంగా చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. విశ్వనాథ చక్రవర్తి శ్రీ ఎస్వి రంగారావు గారి 108వ జయంతి సందర్భంగా మరి ప్రతి సంవత్సరం గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎస్వీఆర్ కల్చరల్ అసోసియేషను, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టు, అలాగే నగర చిరంజీవి యువత తరపున కొత్తపేట రాజా పంతంకొండల గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుతూ, మరి అలాగే మీడియా వారికి, ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులకి, ఇక్కడికి వచ్చిన పేదవారికి ఏదో కొంచెం సహకారం, సారీ పంపిణీ కానీ, దుప్పట్లు కానీ, ఈ టవల్స్ కానీ, షర్ట్లు కానీ ఏదో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక ముందు కూడా ఇంకా భారీ ఎత్తున ఈ గోదావరి గట్టు సుందరీకరణ జరుగుతుంది కాబట్టి ఈ నెక్స్ట్ పుష్కరాలకి మరి ఇంకా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరుస్తూ జై హింద్, జై ఎస్వీఆర్. చక్రవర్తి నట సార్వభౌమ నటసింహ ఎస్వి రంగారావు గారి జయంతి రోజు నాడు గత 12 సంవత్సరాల నుంచి పంతం చారిటబుల్ ట్రస్ట్ పంతంకొండలరావు గారు, అదేవిధంగా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్తపేట రాజా గారి ఆధ్వర్యంలో మేమందరం మా సభ్యులందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం మళ్ళీ నన్ను కూడా ఈ దీంట్లో బాధ్యత చేయడం వల్ల వారికి పంతంకొండలరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వచ్చే సంవత్సరం ఏదైనా ఈ సంవత్సరం చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా అవి సరిదిద్దుకుని వచ్చే సంవత్సరం చాలా ఘనంగా చేస్తామని తెలియజేస్తున్నాను. సాంఘికం కానివ్వండి, పౌరాణికం కానివ్వండి, ఏదైనా సరే అత్యద్భుతంగా నటించినటువంటి మహోన్నత నటుడు. ఆయన పాత్రల్ని, పౌరాణిక పాత్రలు చూడడానికి చైనా, జపాన్ నుంచి ప్రధానమంత్రులు వచ్చి చూసినట్టుగా కూడా ఆయన ఆహార్యం, ఆయన యొక్క ఎలా ఉంటుందో చూడడానికి కూడా వచ్చిన సంఘటనలు చరిత్రలో మనం చూసాం. అలాగే జకర్తాలో అంతర్జాతీయ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భారతీయ చలనచిత్ర రంగంలో ఎస్వి రంగారావు, సామర్ల వెంకట రంగారావు. అటువంటి మహోన్నత యొక్క విగ్రహాన్ని గోదావరి గట్టున మరి నెలకొల్పుకోవడం పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున, అలాగే చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కొత్తపేట రాజా వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతీయ చలనచిత్ర రంగం ఉన్నంతకాలం కూడా ఎస్వి రంగారావు అదనంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. తీసుకుని వెళ్ళిపోండి.